హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా అలాగే సింపుల్గా పూరి కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే సింపుల్గా ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా పూరి ప్రిపేర్ చేసుకోవడం కోసం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. ముందుగా ఒక 1 కప్ వరకు గోధుమ పిండి తీసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు రవ్వ యాడ్ చేసుకోవాలి. రవ్వ యాడ్ చేస్తే కొంచెం క్రిస్పీగా వస్తుంది కాబట్టి రవ్వ యాడ్ చేసుకొని ఒక 1/2 స్పూన్ వరకు ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1 స్పూన్ వరకు షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకుంటే కొంచెం పూరి బ్రౌనిష్ కలర్ రావడం కోసం ఇలా షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. అది ఆప్షనల్. ఆ తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు నూనె కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకొని ఆ తర్వాత పిండి మొత్తం కలుపుకోవాలి. పిండి ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఆ తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా చేయకూడదు, మరీ లూజ్గా చేయకూడదు, మామూలుగా కలుపుకోవాలి. మరీ లూజ్ చేస్తే నూనె ఎక్కువగా పీల్చుకుంటుంది కాబట్టి లూజ్ చేయకూడదు. అలా అని మరీ గట్టిగా చేయకుండా ఇలా మామూలుగా కలుపుకొని స్మూత్గా కలుపుకోవాలి. ఎంత వీలైతే అంత ఇలా స్మూత్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి. కొంచెం సాఫ్ట్గా వస్తే కొంచెం ఒక 15 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఒక 15 మినిట్స్ అయిన తర్వాత పిండి మొత్తం మిక్స్ చేసుకొని ఇలా మొత్తం కలుపుకోవాలి. ఆ తర్వాత చిన్న రౌండ్స్గా చేసుకోవాలి. కొంచెం స్మూత్గా చేసుకోవాలి, క్రాక్స్ రాకుండా. అన్నీ ముందుగా ఇలా రౌండ్స్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత అన్ని రౌండ్స్ ఆ తర్వాత చపాతీ పీట తీసుకొని ఇలా ఆయిల్లో డిప్ చేసుకోవాలి. ఒక్కొక్క పూరి ఆయిల్లో డిప్ చేసుకొని పిండి ఏం చల్లకుండా చపాతీ కోలతోని పూరి సైజ్ చేసుకోవాలి. మరీ సన్నగా చేయకూడదు, మరీ లావుగా చేయకూడదు, మామూలుగా చేసుకోవాలి. మరీ సన్నగా చేస్తే క్రిస్పీగా గట్టిగా అవుతుంది. అలాగే మరీ లావుగా చేస్తే మెత్తగా ఉంటుంది. అందుకోసమే మరీ లావుగా కానీ మరీ సన్నగా కానీ చేసుకోకుండా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఒక్కొక్కటి ఇలా ఆయిల్లో డిప్ చేసుకోవాలి. ఆయిల్లో డిప్ చేసి పూరిలా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్కటి ఇలా ముందుగా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. మరీ సన్నగా చేస్తే పూరి కూడా పొంగదు. అందుకోసమే ఇలా మామూలుగా చేసుకోవాలి. ఎక్కువ టైం తీసుకోకుండా పూరి అలాగే పూరి కర్రీ బ్రేక్ఫాస్ట్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక 1/2 అవర్లో ప్రిపేర్ చేసుకోవచ్చు పూరి కర్రీ కానీ పూరి కానీ. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ఆ తర్వాత అన్నీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ముక్కుడు పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ పూర్తిగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత ఇలా ఆయిల్లో ఒక్కొక్కటిగా వేయాలి. ఇలా ఆయిల్ యాడ్ చేస్తే పైన కొంచెం ఇలా కాలుతుంది కాబట్టి ఇలా పైన ఇలా ఆయిల్ వేయాలి. చూసారు కదా, ఇలా కొంచెం కాలిన తర్వాత తిప్పేసుకొని కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఉంచాలి. ఇలా ఒక్కొక్కటి కాల్చుకోవాలి. కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చినప్పుడు తీసేస్తే సరిపోతుంది. ఇలా ఆయిల్లో చప్పుడు పోయినప్పుడు కూడా తీసేస్తే చాలు. ఇలా పూర్తిగా కాలిన తర్వాత తీసేయాలి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఒకసారి ట్రై చేసి చూడండి. పూరి సరిగ్గా చేసుకుంటే పూరి కూడా పొంగుతుంది. అలాగే క్రిస్పీగా టేస్టీగా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా ఒక్కొక్కటిగా పూరి ఆయిల్లో వేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా పూరి రెడీ. మీకు ఈ ప్రాసెస్లో
పూరి నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. ముందుగా అన్నీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత పూరీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, అలాగే ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. అది కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఎక్కువ టైం కూడా ఏం తీసుకోదు. అండ్ కాంబినేషన్గా పూరీకి పూరీ కర్రీ టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా పూర్తిగా కాలిన తర్వాత తీసేయాలి, అంతేనండి. పూరీ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఇంకో ముక్కుడు పెట్టుకొని ఆ తర్వాత ఒక 4 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసి, ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక 1 స్పూన్ వరకు ఆవాలు, ఒక 1/2 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ శనగపప్పు కూడా యాడ్ చేసుకొని కొంచెం వేగిన తర్వాత ఒక 1 స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకొని ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేయాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత 3-4 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత కొంచెం వేగిన తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా ఒక 6-7 యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1 కప్ వరకు పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ మరీ ఎక్కువగా వేగనవలసిన అవసరం లేదు, కొంచెం వేగితే సరిపోతుంది. మరి ఎక్కువగా వేగితే మాడిపోతుంది, అలాగే అంత టేస్టీగా ఉండదు. అందుకోసమే కొంచెం కుక్ అయితే చాలు. ఆ తర్వాత చూసారు కదా, ఇలా కొంచెం కుక్ అయితే కొంచెం టేస్టీగా బాగుంటుంది. ఆ తర్వాత కొంచెం ఇలా వేగిన తర్వాత ఒక 1 స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసి అంతా మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఒక 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని ఆ తర్వాత మొత్తం కలుపుకొని క్లోజ్ చేసుకోవాలి. ఒక ప్లేట్తో కానీ ఇలా క్లోజ్ చేసుకొని ఒక 10 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. అది కుక్ అయ్యేంతలోపు శనగపిండి తీసుకోవాలి. ఒక 3 స్పూన్స్ వరకు శనగపిండి తీసుకొని ఆ తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఉండలు కట్టకుండా స్మూత్గా కలపాలి. మొత్తం స్మూత్గా కలిపి పెట్టుకోవాలి. ఇలా మొత్తం స్మూత్గా కలపాలి. ఇలా స్మూత్గా కలిపి పెట్టుకొని ఆ తర్వాత ఇది ఒక 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఒక 1 స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని కొంచెం ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత, ఇలా పూర్తిగా దగ్గరకు వచ్చిన తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్న శనగపిండి ఉంది కదా, అది యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని అంతా కలుపుకోవాలి. ఒక 1 to 2 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. కొంచెం అల్లం కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇది కొంచెం ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా పొటాటోస్ ఉడకబెట్టుకొని ఆ తర్వాత స్మాష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని అంతా కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 to 3 మినిట్స్లో మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది. ఇలా పూర్తిగా కుక్ అయిన తర్వాత ఇలా మొత్తం దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ తర్వాత కొంచెం ఒక 1/2 స్పూన్ వరకు లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని అంతా కలుపుకోవాలి. కావాలంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం కలుపుకొని ఆ తర్వాత ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా పూరీ అలాగే పూరీ కర్రీ రెడీ. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.